ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వరుసగా సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబుకు ఊహించని షాక్ తగిలింది. ఏపీ అసెంబ్లీ సమావేశాల నుంచి అర్ధాంతరంగా బాలయ్య హైదరాబాద్ వెళ్లిపోయారట. చంద్రబాబు పైన అలిగి బాలయ్య హైదరాబాద్కు వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీలో 3 సార్లు ఎమ్మెల్యేగా బాలయ్య గెలిచారు. 2014, 2019, 2024 ఇలా వరుసగా హిందూపురం ఎమ్మెల్యేగా బాలయ్య విజయం సాధిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి చంద్రబాబులో బాలయ్యకు మంత్రి పదవి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ బాలయ్యకు నిరాశ మిగిలింది. దీంతో ఏపీ అసెంబ్లీని వదిలేసి బాలయ్య ఇంటికి వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై వైసీపీ కూడా తీవ్ర స్థాయిలో రెస్పాండ్ అవుతోంది. అప్పట్లో ఎన్టీఆర్కు ఇప్పుడు బాలయ్యకు వెన్నుపోటు పొడిచాడని చంద్రబాబుపై వైసీపీ మండిపడుతోంది. నందమూరి కుటుంబాన్ని ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు వాడుకొని వదిలేస్తాడని ఈ ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ వార్తలు బాగా వైరల్ కావడంతో బాలయ్య సన్నిహితులు ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు పైన అలిగి బాలయ్య హైదరాబాద్కు వెళ్లలేదని చెప్తున్నారు. షూటింగ్ నిమిత్తం హైదరాబాద్కు వెళ్లినట్లు పేర్కొంటున్నారు. మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బాలయ్య అసలు షూటింగ్లకు వెళ్లలేదు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి ప్రభుత్వం ఏర్పాటు కావడం, చకచకా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావడం జరుగుతున్నాయి. అందుకే నేరుగా షూటింగ్లకు హైదరాబాద్కు వెళ్లినట్లు బాలయ్య సన్నిహితులు చెప్తున్నారు.